హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలిసిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి కానివ్వండి, వార్తలిసిన వ్యక్తుల గురించి మరియు క్రీడా సంబంధిత సమాచారం గురించి వివరణలోకి వెళ్లే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాము. ఈ రోజున రాజస్థాన్ ప్రభుత్వం అధికారికంగా పాలు మరియు పాల పదార్థాలకు సంబంధించి వాటి యొక్క శుద్ధతకు సంబంధించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అదేంటని చూద్దాము. మరియు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిబిఎస్ఈకి సంబంధించి ఈ రోజున చాలా విమర్శల వెలువని మనం చూస్తున్నాం. అసలు సిబిఎస్ఈ ఎందుకు విమర్శలను ఎదుర్కొంటుంది, దానికి సంబంధించిన సమాచారం చూద్దాము. మరి దాంతోపాటు ఇటీవల భారత్కి నేపాల్కి మధ్యలో ఒక వివాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి కంటిన్యూస్గా. ఈ రోజున కూడా ఒక వివాదం విషయంలో భారత్ నేపాల్ మధ్యలో ఒక అంశం వార్తలు నిలిచింది. మరి దాంతోపాటు ఫిషర్మెన్ల విషయంలో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో మళ్ళీ గొడవలు వస్తున్నాయి. అదేంటో చూద్దాము. మరి దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో బార్డర్ ప్లేస్లో ఈ రోజున రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిన 6 బ్రిడ్జ్ల గురించి తెలుసుకుందాము. ఆ 6 బ్రిడ్జ్లు ఏంటి, ఎవరు నిర్మించారు, అదంతా కూడా చూద్దాము. మరి దాంతోపాటు ఇటీవల కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించింది. ఆ తీర్మానాల్లో భాగంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. దానికి సంబంధించి కానివ్వండి, మిగతా అవి ఏమేమి అంశాలను తీర్మానించాయి, ఆ ఆమోదం ఏంటి, అవన్నీ కూడా మనం చూద్దాము. మరి భారతదేశంలోని అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్ ఈ రోజున బెంగళూరులో ప్రారంభమవుతున్నట్టుగా వార్తలు నిలిచింది. దాని గురించి కానివ్వండి. మరి స్పేస్ టెక్నాలజీని వాడుకొని ఒడిషా ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులపై నిఘా వేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. అదేంటో చూద్దాము. సో ఇలా అంశాలు ఒక్కొక్కటి మనం ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఫస్ట్, ఈ రోజున భారత సైన్యానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే భారత సైన్యానికి సంబంధించి భారత సైనికులు ఎవరు కూడా 89 యాప్లని వాడకూడదు, ఇకపై వాటిని అన్నింటినీ కూడా వారి మొబైల్ ఫోన్ల నుండి తొలగించాలి అని చెప్పేసి సైన్యం ఇప్పుడు ఆంక్షలు విధించింది సైనికుల పైన. మరి ఆ 89 యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రితం కేంద్ర ప్రభుత్వం ఏవైతే యాప్లపైన నిషేధం విధించిందో 59 యాప్లు, మనకి ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ఆధారంగా భారత శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతుంది అని చెప్పేసి వాటి విషయంలో ఆంక్షలు విధించింది. సేమ్ అలాగే వాటికి తోడు ఇంకొన్ని కలిపి మొత్తానికి 89 యాప్లను ఈరోజు భారతదేశ సైనికులు ఎవరు కూడా వాడొద్దు అని చెప్పేసి సైన్యం ఆదేశాలు ఇచ్చింది, సింపుల్గా చెప్పాలంటే. సో ఇందులో ముఖ్యంగా మీరు చూడండి, చాలా పాపులర్ వరల్డ్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరు సైనికులు వాడొద్దు. అండ్ చూడండి, సైన్యం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం కొత్త ఏం కాదు. గడిచిన సంవత్సరాలు కూడా మనం క్రితం చూస్తూనే ఉన్నాం. సైన్యం గడిచిన ఇయర్ మనకి గడిచిన సంవత్సరం 2019 నవంబర్లో సైనికులు ఎవరు కూడా అధికారిక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఎక్కడ కూడా షేర్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అంటే వాట్సాప్ పైన కూడా ఆదేశాలు ఉన్నాయి, నిషేధం విధించాలని చెప్పేసి. అలా అధికారిక సమాచారం పైన ఎందుకు సైన్యం కీలక తీర్మానాలు చేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ మనకి ఇండియా బార్డర్ ప్లేస్లో సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యం యొక్క కదలికలు కానివ్వండి, ఏ క్యాంపులో ఎంతమంది సైన్యం ఉన్నారని, వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని అని, అక్కడ ఉన్న యుద్ధ ట్యాంకులు ఎన్నని, ఇలాంటి కీలక సమాచారము శత్రు దేశాలకు ఇట్లా లీక్ అయిందనుకోండి, ఖచ్చితంగా వారి దేశం, ఏ శత్రు దేశాలు ఖచ్చితంగా మనపై యుద్ధానికి రావచ్చు, మనపైన ఎలాంటి అంశాలను తీసుకుంటే తెలియదు మరి. సో అలాంటిది భారతదేశ శాంతి భద్రతలకు సంబంధించి సైన్యం కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటి సైన్యం నుండి ఎలాంటి సమాచారం లీక్ కాకూడదని చెప్పేసి 89 యాప్లని జూలై 15వ తేదీ లోపల ప్రతి ఒక్క సైనికుడు కూడా వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ రకంగా సైన్యానికి సంబంధించి ఒక సమాచారం వార్త వచ్చింది. దీనికి సైన్యం కొన్ని కారణాలు కూడా చెప్పింది. హనీ ట్రాప్ అనే ఒక పదాన్ని మెన్షన్ చేసింది. హనీ ట్రాప్ అంటే మనం తరచూ చూస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు మన భారతదేశానికి అటు చైనాతోనూ ఇటు పాకిస్తాను, నేపాల్తోనూ కొన్ని ఘర్షణలు ఉన్నాయి. చుట్టూ 3 దేశాలతో కూడా ఏకకాలంలో గొడవలు వస్తున్నాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నేపాల్తో కొన్ని గొడవలు ఉన్నాయి, చైనాతో ఇటీవలే ఒక ఘర్షణ జరిగింది, మన సైనికులు అమరవీరులు అయ్యారు, పాకిస్తాన్తో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో ఇలాంటి సమయంలో పాకిస్తాను మరియు చైనా ఇంటెలిజెన్స్లు మన భారత సైన్యానికి ఉచ్చు వేయచ్చు. ఎలా అంటే కొన్ని అంశాలతో ప్రలోభ పెట్టచ్చు, లేదా కొంతమంది ఫేక్ విమెన్ అకౌంట్ క్రియేట్ చేసేసి సైన్యం నుండి కొంత సమాచారాన్ని తీసుకోవచ్చు. ఇలా ఉంటాయని చెప్పేసి హనీ ట్రాప్ అనే ఒక అంశాన్ని చేసి, బట్ మన సైనికులు ఎప్పుడు కూడా అలా చేయలేదు. కాకపోతే గడిచిన సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో
కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. మన భారత సైన్యం నుండి కొన్ని సమాచారం లీక్ అయినాయి అని చెప్పేసి ఫేక్ ఐడీలు పెట్టుకున్న మహిళలు భారత సైన్యంతో కొంచెం చనువుగా ఉండి చెప్పేసి వాడుతుంది కొన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడం అని చెప్పేసి జరిగింది. చనువుగా ఉండి తీసుకోవడం అని చెప్పేసి వాటికి సంబంధించి హనీ ట్రాప్ అని ఒక పదాన్ని వాడింది ఇండియన్ ఆర్మీ. సో ఇలా హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కకుండా భారత సైన్యం ఎవరు కూడా ఈ 89 యాప్లని వాడకూడదు అండ్ అధికారిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్లో షేర్ చేయకూడదు అని చెప్పేసి జూలై 15th అని ఒక గడువు కూడా పెట్టింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇలా గడువు విధించడం మాత్రం మొట్టమొదటిసారి జూలై 15th అని. అంతకుముందు తీసేయండి అని ఫార్మల్గా నోటీసులు ఇచ్చేది, కానీ ఈసారి ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. ఈ జూలై 15th వరకు ఎవరు కూడా ఇక వాటిని ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా సైన్యానికి సంబంధించి యాప్లు ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ఆధారంగా భారత ప్రభుత్వం చేసింది, కానీ సైన్యం వాటితో పాటు మిగతా యాప్లను కూడా అన్ఇన్స్టాల్ చేయాలి అని చెప్పింది. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. మోస్ట్ ఇంపార్టెంట్, రాజస్థాన్ ఎందుకు వార్త నిలిచింది అంటే రాజస్థాన్ ప్రభుత్వము జూలై 8 నుండి 14వ తేదీ దాదాపు ఎంత 1 వీక్, ఈ 1 వీక్ టైంలో రాష్ట్రంలోని అన్ని పాల విక్రయ కేంద్రాలు మరియు రాష్ట్రంలోని చిన్న చిన్న పాలు విక్రయించే కేంద్రాలు కానివ్వండి, పాలు మరియు పాల పదార్థాలకు సంబంధించి ఒక స్వచ్ఛతపై, ఈ పాలు మరియు పాల పదార్థాల స్వచ్ఛతపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున రాజస్థాన్ ప్రభుత్వము అధికారికంగా ప్యూర్ ఫర్ ష్యూర్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. ప్యూర్ ఫర్ ష్యూర్, మోస్ట్ ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. ప్యూర్ ఫర్ ష్యూర్ అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని పాల విక్రయ కేంద్రాల్లో మరియు పాలు మరియు పాల పదార్థాలకు సంబంధించి వాటి యొక్క శుభ్రత, శుద్ధత విషయంలో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి స్పెషల్గా ఫుడ్ ఆఫీసర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కిట్ ఇచ్చింది. ఆ కిట్ని ఏం చేసింది, వాళ్ళు ఎక్కడైనా కూడా పాల విక్రయ కేంద్రాలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అక్కడ వాటిని కొలవచ్చు. ఎగ్జాంపుల్ పాల యొక్క మనకి ఏమంటారు ప్యూరిటీ, పాల యొక్క ఏ రకంగా ఉంది ప్యూరిటీ అని చెప్పేసి మనం లాక్టోమీటర్, పాల యొక్క శుద్ధతను తెలుసుకోవడానికి లాక్టోమీటర్ అని చెప్పేసి పాలకు సంబంధించిన పరికరాలు కానివ్వండి, అలా పాలకు సంబంధించిన అన్ని రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసేసి అధికారులను నియమించడం జరిగింది. అలా రాజస్థాన్ ప్రజలందరికీ కూడా పాల విషయంలో నమ్మకాన్ని కలిగించడానికి ఇటీవల ప్యూర్ ఫర్ ష్యూర్ అనే ఒక పథకానికి రాజస్థాన్ వైద్య శాఖ మంత్రి రఘు శర్మ గారు ప్రారంభించడం జరిగింది. రఘు శర్మ గారు రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ రోజున అది ప్రారంభించడం జరిగింది. సో ఈ రకంగా రాజస్థాన్ వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నేపాల్కి సంబంధించి ఒక అంశం వార్తల్లో ఉంది. నేపాల్కి సంబంధించి సో ఇటీవల చూడండి, పాక్కి మనకి దాదాపు పీఓకే ప్లేస్లో ఘర్షణలు ఎక్కువ ఉంటాయి. చైనాకి అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉంటాయి. అక్సాయ్ చిన్ ప్రాంతంలో, లడఖ్ ప్రాంతంలో చైనాకి భారత్కి మధ్యలో వివాదాస్పదమైన ప్రాంతం. ఈ పీఓకే ఏదైతే ఉందో ఈ పీఓకే ప్లేస్లో భారత్కి పాక్కి మధ్యలో ఘర్షణ. ఇక కింద మనకి శ్రీలంక ఉంటుంది. శ్రీలంకకి భారత్కి మధ్యలో కచ్చతీవులు అని కొన్ని ఐలాండ్స్ విషయంలో గొడవలు ఉంటాయి, ఐలాండ్స్ విషయంలో. సో ఈ రకంగా భారతదేశానికి సరిహద్దును పంచుకుంటున్న కొన్ని దేశాల విషయంలో ఘర్షణ ఉంది. అండ్ ఇటీవల నేపాల్ భారత్కి మధ్యలో 3 ప్లేసెస్ విషయంలో, 3 ప్రాంతాల విషయంలో నేపాల్ ఒక వివాదాస్పదమైన మ్యాప్ను కూడా తీసుకొచ్చింది, ఆమోదించింది కూడా. ఆ 3 ప్రాంతాలు భారతదేశానికి నేపాల్ మధ్యలో ఘర్షణ వాతావరణం ఏంటంటే 1 లింపు లేక్, 2 లింపియాదురా, 3 కాలాపాని. ఈ 3 ప్రాంతాల మధ్యలో భారత్కి మరియు నేపాల్కి మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది. సో ఇది ఏదైనా కూడా కొన్ని ఘర్షణలు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ అన్ని దేశాల గురించి మనం చర్చించుకుంటున్నాం. సో ఈరోజు నేపాల్ వారి దేశంలో ఒక కీలక ప్రకటన చేసింది. అంటే అధికారికంగా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు, కానీ న్యూస్ ఛానల్స్ ద్వారా మనకి వార్తాపత్రికల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే నేపాల్లో ఒక దూరదర్శన్, భారతదేశానికి సంబంధించి దూరదర్శన్ ఛానల్ మినహాయించి భారతదేశానికి సంబంధించిన అన్ని న్యూస్ ఛానల్స్ని వాటికి సంబంధించిన ప్రసారాలని నేపాల్లో నిషేధిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. నిషేధించడం కూడా జరిగింది.
ఎందుకు అంటే భారతదేశానికి సంబంధించిన న్యూస్ ఛానల్స్లో నేపాల్కి సంబంధించి వాళ్ళ సంస్కృతికి సంబంధించి వారి శాంతి భద్రతలకు సంబంధించి కొన్ని వివాదాలను రెచ్చగొట్టేలా న్యూస్ అనేవి వస్తున్నాయి. భారత న్యూస్ ఛానల్ నుండి నేపాల్ ప్రజలకి తెలుస్తున్నాయి. అలా నేపాల్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక అంశం తెరపైకి వచ్చింది. అలా నేపాల్ ప్రభుత్వం ఈరోజు ఒక దూరదర్శన్ తప్పించి మిగతా అన్ని భారత న్యూస్ ఛానళ్లను నేపాల్లో ప్రసారాలు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటన చేసింది. ఈ రకంగా నేపాల్ మరియు భారతదేశానికి సంబంధించి మరొక వివాదం కూడా అంశాలు నిలిచింది. అండ్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ రోజున భారత్కి మీరు చూడండి, కాశ్మీర్ ప్రాంతంలో మనం ఏదైతే మ్యాప్ చూస్తామో, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో హెడ్ ఆఫ్ ఇండియా, ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనకు మ్యాప్లో కనబడే మొత్తం ప్రాంతం కూడా మన చేతిలో ఈరోజు లేదు. దాదాపు 1/3 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని POK అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. ఇటీవల వివాదం ఏం చేయగలిగింది మనం క్రితం క్లాస్లో చేర్చుకున్నాం. ఈ విషయంలో గిల్గిట్ బాల్టిస్తాన్ విషయంలో POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాము, అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించడం జరిగింది. సో ఇలా ఈ పాక్ ఆక్యుపైడ్ ప్రాంతాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాము. దీని మధ్యలో భారత్కి ఉండే సరిహద్దును మనం LOCగా నిర్ణయించుకున్నాం. ఈ LOC వెంట ఇటీవల 6 స్ట్రాటజిక్ బ్రిడ్జ్లని భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జూలై 9న ఇనాగ్రేషన్ జరిగింది. ఇవన్నిటిని కూడా ఎవరు నిర్మించారంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో జాతీయ రహదారులు అన్ని నిర్మించేది NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జాతీయ రహదారులు అన్ని నిర్మిస్తుంది. సో ఇది ఇప్పుడు బార్డర్ కదా ఆటోమేటిక్గా. సో ఈ బార్డర్ ప్రాంతము భారతదేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడైనా కూడా నిర్మించేది BRO వాళ్ళు నిర్మిస్తారు. అలా సంపర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతా కూడా జరిగింది. సో ఈ రకంగా ఈ 6 రహదారులను ఇటీవల జూలై 9న రాజ్నాథ్ సింగ్ గారు వాటిని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. సో చూడాలి వీటిపైన మళ్ళీ ఏమైనా పాక్కి భారత్కి ఘర్షణ వస్తుందా చూడాలి. ఎందుకంటే క్రితము అక్సాయ్-చిన్ ప్రాంతంలో జూలైలో మనకు జూన్ మాసంలో ఒక వివాదం చోటు చేసుకుంది. ఏంటంటే గాల్వాన్ లోయ ప్రాంతంలోకి సైనికులు వచ్చారు, మన సైనికులను చంపారు, వాళ్ళ సైనికులు చనిపోయారని చెప్పేసి మనం నేర్చుకున్నాము. సో అప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? ఇక్కడ దర్బుక్ షోక్ దౌలత్ బెగ్గాడ్లీ రోడ్ అనే ఒక వివాదాస్పదమైన రోడ్డు అని వార్తలు ఇచ్చారు. అలా 80 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించడానికి వాస్తవంగా 20 సంవత్సరాలు పట్టింది. 80 కిలోమీటర్ల రోడ్డుని. దాని విషయంలో భారత్కి చైనాకి మధ్యలో ఘర్షణ వచ్చింది. అక్కడ కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో ఎందుకంటే బార్డర్ ప్రాంతాల్లో మొత్తం కూడా అదంతా కూడా కంటైన్మెంట్ ఏరియా మొత్తం కూడా రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాల్లో ఉండే రోడ్ల శాఖ మంత్రి వారు నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ చేయరు, శంకుస్థాపన చేయడం కానీ. ఎందుకంటే ఇదంతా బార్డర్ ప్లేసెస్, ఇదంతా కూడా రక్షణ శాఖ మంత్రి గారు వెళ్తారు. సో ఇటీవల ఈ 6 బ్రిడ్జ్లని రక్షణ శాఖ మంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ 6 రోడ్లలో కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్. ఒకటి తార్నా 1, ఇది 160 మీటర్స్ బ్రిడ్జి. నెక్స్ట్ తార్నా 2, ఇది 300 మీటర్స్ బ్రిడ్జి. నెక్స్ట్ పాల్ 1, ఇది 91 మీటర్స్ ఒక బ్రిడ్జ్. నెక్స్ట్ గోడ్వాలా, ఇది 151 మీటర్స్ బ్రిడ్జ్. నెక్స్ట్ పహడివాలా, ఇది 61 మీటర్స్ బ్రిడ్జ్. నెక్స్ట్ పెన్యాలి, ఇది 31 మీటర్స్ బ్రిడ్జ్. సింపుల్గా చెప్పాలంటే ఈ 6 బ్రిడ్జ్లని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో వీటిని ఇనాగ్రేట్ చేశారు. చిన్న చూడండి బ్రిడ్జెస్ ఎంత ఉన్నాయి, 91 మీటర్స్, జస్ట్ 100 మీటర్స్ బ్రిడ్జ్లనే వీటిని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్లను నిర్మించడానికి BRO సంస్థ మొత్తం కూడా చేసింది. అండ్ దీనికోసం ఈ 6 బ్రిడ్జ్లను నిర్మించడానికి భారత ప్రభుత్వం దాదాపు 43 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో ఈ రకంగా 6 బ్రిడ్జ్లు ఇటీవల వార్తల్లో నిలిచినాయి. సో వీటికి సంబంధించిన ఈ పేరు పెన్యాలి, పెహడివాలా, గోడ్వాలా, పాల్ 1, తార్నా 1, తార్నా 2. ఈ మెజర్మెంట్స్ అవసరం లేదు ఎంత అనేది, కానీ పేర్లు గుర్తుంచుకోవడానికి, కానీ గుర్తు పట్టడానికి చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, ఇటీవల ఇనాగ్రేట్ చేసిన ఒక బ్రిడ్జ్, స్ట్రాటజిక్ బ్రిడ్జ్ తార్నా 1 ఎక్కడ ఉందన్నారు అనుకోండి, LOC ప్రాంతంలో. సో ఇలాంటివి రావచ్చు. సో ఈ రకంగా మనకి ఈరోజు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు, రక్షణ శాఖ మంత్రి వారు వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్
బెంగళూరు అంటే కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, అంతకుముందు యడియూరప్ప పేరు మార్చుకున్నాడు, యడియూరప్ప తనకి ముఖ్యమంత్రి పదవి కలిసి రావట్లేదు అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. అంతకుముందు యడియూరప్ప, ఇప్పుడు యడియూరప్ప. సో యడియూరప్ప గారు కీలక ప్రకటన చేస్తారు. వారం రోజుల్లో భారతదేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్ కర్ణాటకలో మేము ఏర్పాటు చేయబోతున్నాము, దానికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది అని. ఆ ప్రాంతం ఎక్కడ అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో. ఆ పడకల సామర్థ్యం ఎంత ఉంటుందంటే దాదాపు 10,100 బెడ్స్. ఇంత మనం చూసాము ఢిల్లీలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం, రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కోవిడ్ కేర్, సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ హాస్పిటల్గా మార్చారుకున్నాం మనం. సో దానికి మించి ఈ ఒక హాస్పిటల్ నిర్మిస్తాము ఈరోజు అని చెప్పేసి బెంగళూరులో ఒక కోవిడ్ కేర్ హాస్పిటల్ ప్రారంభించబోతున్నట్టుగా యడియూరప్ప గారు చెప్పడం జరిగింది. అండ్ ప్రతి 200 మందికి ఒక వైద్యుడు, 2 నర్సులు, అలా ఓన్లీ మొత్తం ఈ సిబ్బంది మొత్తం వైద్య సిబ్బంది దాదాపు 2,500 మంది వైద్య సిబ్బందితో ఏకకాలంలో 10,000 మందికి పైచీలకు పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇది ఒకవేళ అమల్లోకి వస్తే ఇది ఒకటి కూడా అతిపెద్ద హాస్పిటల్గా మారుతుంది. సో చూడాలి, జస్ట్ ఒక ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది, అది ఎక్కడ అనేది మాత్రం చెప్పారు. సో ఈ రకంగా వార్తలు నిలిచింది. కోవిడ్ కేర్ హాస్పిటల్ మళ్ళీ కర్ణాటకలో కూడా రాబోతోంది. అండ్ నెక్స్ట్ ఈరోజు భువనేశ్వర్ ల్యాండ్ యూజ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ BLUIS బ్లూయిస్ ఒడిషా ప్రభుత్వం ఇటీవల తరచూ ఒడిషా కూడా వార్తలు నిలుస్తోంది. అది కోనార్క్ సూర్య దేవాలయం సోలరైజేషన్ కానివ్వండి, పూరి జగన్నాథ రథయాత్ర కానివ్వండి, రజపర్బ పండుగ కానివ్వండి, రకరకాలుగా ఒడిషా మనకు వార్తలు నిలుస్తోంది. సో ఈ రోజున ఒడిషా ఎందుకు వార్తలు నిలిచిందంటే దాదాపు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము ప్రభుత్వ భూములను, సింపుల్గా చూడండి, ఇటీవల మనం ఒక పథకం గురించి చర్చించుకున్నాము, తెలంగాణలో ఏర్పడబోయింది. ఏంటంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కీలక ప్రకటన చేశారు. కేటీఆర్ గారు ఏమన్నారంటే ప్రభుత్వ భూములను చాలామంది ఎంక్రోచ్ చేసుకుంటున్నారు, ఆక్యుపై చేసుకుంటున్నారు. అలాంటి ఎంక్రోచ్మెంట్ పైన మీకేమైనా తెలిస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ గురించి మనం అదంతా చర్చించుకున్నాం. అంటే ప్రభుత్వ భూములను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన పౌరునిగా మనం ప్రభుత్వానికి సమాచారం ఇస్తే వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక అంశం అనేది మనకు తెరపైకి వచ్చింది. ఈ రోజున ఒడిషా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉంటాయి మనకి సిటీలో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూముల పైన నిఘా వేయడానికి స్పేస్ టెక్నాలజీని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని ప్రభుత్వ భూముల పైన నిఘా వేయాలి అని చెప్పేసి ఒక పథకాన్ని శ్రీకారం చుట్టింది. అలా భారతదేశంలో ప్రభుత్వ భూములపై నిఘా వేయడానికి స్పేస్ టెక్నాలజీని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవడం మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. అలా ఎవరైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులు మొబైల్ ఫోన్లో కానివ్వండి, వెబ్సైట్లో కానివ్వండి, ప్రభుత్వ భూములపైన ఎప్పటికప్పుడు మానిటర్ ఫోటోస్ అనేవి లైవ్ మన క్యాప్చరింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా ఒడిశా ఒక కీలక పథకాన్ని సృష్టించడం జరిగింది, అలా వార్తలు నిలిచింది. సో స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. అండ్ నెక్స్ట్ ఈ రోజున సిబిఎస్ఈ వార్తలు నిలిచింది. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అనొచ్చు. భారతదేశంలో సిలబస్ విషయంలో కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, నీట్ కానివ్వండి, జేఈఈ కానివ్వండి, ఎలాంటి ఎంట్రన్సెస్ అయినా, ఎలాంటి పరీక్షలైనా, సిలబస్ అయినా మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది, మానవ వనరుల శాఖ కిందికి వస్తుంది. సో ఈ రోజున సిబిఎస్ఈ కరోనా కాలంలో మనం తరచూ చూస్తున్నాము, అన్నీ బాగుండుంటే జూలై మాసంలో ఈ పాటికి అందరూ స్కూళ్ళు స్టార్ట్ అయ్యేటి, కాలేజీలు స్టార్ట్ అయ్యేటి, కోచింగ్ సెంటర్లు కూడా ప్రారంభమయ్యేటివి. కానీ పరిస్థితి కరోనా కాలంలో ఏవి కూడా స్తంభించిపోయినాయి. స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. స్కూల్ అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ రిలీజ్ చేయలేదు, చెప్పట్లేదు ఎప్పటికుంటే, ఎందుకంటే కరోనా ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఈ
సమయం అంతా పోతుంది. ఆల్మోస్ట్ 1 month పోయింది. స్కూల్స్ వెళ్ళుంటే ఇప్పటికి 1 month గడిచేది. జూలై 10th అంటే జూన్ 8th 10thలో ఇప్పటికైనా స్కూల్ స్టార్ట్ అయ్యి, సో 1 month సిలబస్ అవుట్ అయిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయరు, అకాడమిక్ ఇయర్ మొత్తం 100% ఉండకూడదని చెప్పేసి 30% సిలబస్ని తగ్గించింది. దాన్ని తగ్గిస్తూ సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే, ఏదైతే కోర్ సిలబస్ అనుకుంటామో, ప్రతి విద్యార్థికి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని కంటిన్యూ చేస్తాం. మిగతా 30% ఏదైతే ఉంటే 30-70% సిలబస్, మిగతా 30% అంత పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్న దాన్ని తొలగిస్తున్నామని చెప్పింది. సో ఇక్కడ వివాదం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, చాలామంది మేధావులు ఏమంటున్నారంటే, అసలు ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ సిబిఎస్ఈకి తెలియదా, ఏ అంశాలను తీయాలి ఏ అంశాలను కొనసాగించాలో కూడా తెలియదా అని చెప్పేసి అలా తొలగించిన అంశాలు కొన్ని అంశాలు వివాదాస్పదం. అవేంటంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, 2 సెక్యులరిజం, 3 ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థ ఫెడరలిజం, 4 పౌరసత్వం, 5 డైవర్సిటీ, జిఎస్టి, నోట్ల రద్దు, ఇలాంటి అంశాలు కాంటెంపరీ ఇష్యూస్ని తొలగిస్తున్నట్టుగా సిబిఎస్ఈ ప్రకటించి ఇక్కడ వివాదం చోటు చేసుకుంది. చాలామంది కూడా మేధావులు ఏమంటున్నారంటే, అసలు ఇది భారతదేశానికి మౌలిక స్వరూపమే ఈ అంశాలు లేకుండా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేస్తారు? అసలు వాస్తవం చెప్పాలంటే సెక్యులరిజం అనేది భారతదేశ రాజ్యాంగంలో మౌలిక స్వరూపము, అది అంతర్లీనంగా ఉంది. మనకు రాజ్యాంగ సవరణల ద్వారా సెక్యులరిజం అనే పదాన్ని పెట్టారేమో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, కానీ అంతకుముందే రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంది అని చెప్పేసి కేశవానంద్ భారత్ కేసులో సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం గురించి తెలియకపోతే ఎట్లా, లౌకికత్వం గురించి తెలియకపోతే ఎట్లా? ఇటీవల కాలంలో ఎక్కువ ఇట్లా మతపరమైన గొడవలు జరుగుతున్నాయి. అలాంటి సెక్యులరిజం గురించి ప్రతి విద్యార్థి దశలోనే తెలుసుకోవాలని చెప్పారు. అండ్ ఫెడరలిజం సమాఖ్య స్ఫూర్తి, భారతదేశంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార విభజన ఉంది. ఒకరి అధికార పరిమితులను మించి ఒకరు వేరే అధికారాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాంటి వాటి గురించి తెలియాలి. ఇటీవల కాలంలో కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలను తగ్గిస్తోంది. చాలా వరకు వివాదాస్పద బిల్లులను తీసుకొచ్చింది. డ్యామ్ సేఫ్టీ బిల్ అని, స్టేట్ ఆర్టీఏ విషయంలో కానివ్వండి, చాలా అంశాలకు మెడికల్ బిల్లు కానివ్వండి, చాలా అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటుంది అని గొడవ జరుగుతుంది. అవి తెలియొద్దా అని చెప్పేసి. పౌరసత్వం గురించి ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది, దాని గురించి ఘర్షణ జరిగింది, ఇవి తెలియొద్దా అని చెప్పేసి. డైవర్సిటీ, భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం, ఇలాంటి కీలకమైన జిఎస్టీలు, నోట్ల రద్దు, ఇటువంటి అంశాలను తీసేస్తే విద్యార్థి దశలో తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తున్నారు. సో అలా విమర్శలో నిలిచింది కాబట్టి మనం ఈ అంశాన్ని తెలుసుకుందాం. చాలామంది ఎందుకు సిబిఎస్ఈ పైన విమర్శలు చేస్తున్నారంటే, తొలగించిన అంశాలు కొన్ని అంశాలు ఇవి, అలా సింపుల్గా తొలగించిన అంశాలు ఏంటన్నట్టు ఇప్పుడు అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి సిబిఎస్ఈ తొలగించింది. ఈ రకంగా వార్తల్లో నిలవడం జరిగింది. సో బట్ మనకు అవసరం లేదు, కాకపోతే వివాదాస్పదంగా ఉన్న అంశాలు కాబట్టి కొన్ని తెలుసుకుంటే బెటర్. ఇటీవల సిబిఎస్ఈ తొలగించిన వాటిలో వివాదం చోటు చేసుకున్న అంశాలు ఏంటి అని ఎగ్జామ్లో బిట్ అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా తెలియాలి. డెమోక్రసీ, సెక్యులరిజం, ఫెడరలిజం, డైవర్సిటీ, జిఎస్టీ, నోట్ల రద్దు, ఇలాంటి అంశాలు కొన్ని, ఈ 6 అంశాలు చూసుకోండి. సో నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే, సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించింది. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అదేంటంటే, ఎగ్జాంపుల్ జూలై 8 కేంద్ర క్యాబినెట్ కొన్ని తీర్మానాలను ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ తీర్మానాలు ఆమోదిస్తే ఆటోమేటిక్గా అమలు అవుతాయి. సో అందులో భాగంగా కొన్ని అంశాలు, ఒకటి అదేంటంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసము 1,00,000 కోట్ల రూపాయలని కేటాయించింది. మరియు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయిన ఓఐసిఎల్, ఎన్ఐసిఎల్, యుఐసిఎల్, సింపుల్గా చెప్పాలంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కానీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 12,500 కోట్ల రూపాయలని
ఆమోదించడం జరిగింది, వాటికి ఇవ్వడం ఇంజెక్షన్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు వీటి యొక్క మెర్జర్ని కూడా కొంతకాలం పాటు పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఇటీవల అర్బన్ రెంటల్ కాంప్లెక్సెస్, సింపుల్గా చెప్పాలంటే అఫోర్డబుల్ రెంటల్ కాంప్లెక్సెస్ ఫర్ అర్బన్ మైగ్రెంట్స్, అఫోర్డబుల్ రెంటల్ కాంప్లెక్సెస్ ఫర్ అర్బన్ పూర్ ఆర్ మైగ్రెంట్స్. ఇటీవల వలస వచ్చిన కూలీలకు కానివ్వడం రెంట్ ఇచ్చే ఉద్దేశంతో కొన్ని రెంటల్ కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా దాని విషయంలో కూడా కొంచెం కీలక నిర్ణయం, దాని విషయంలో 600 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. మరియు దాంతోపాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 24% కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తోందో దానిని నెక్స్ట్ 3 months కూడా పెంచడం జరిగింది. నెక్స్ట్ 3 months కూడా కేంద్ర ప్రభుత్వము దీనికి చేయూతనిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉజ్వల్ స్కీమ్ని కూడా 3 నెలలు పెంచుతున్నట్టుగా చెప్పింది. ఇలా ఒక్కొక్క పథకాన్ని అండ్ గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి, ఆత్మనిర్భర్ భారత్ యోజన కిందకి ఒక్కొక్క పథకం ఒక్కొక్క రంగాన్ని ఆదుకోవడానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలా ఇండస్ట్రీస్ని ఆదుకోవాలి, మరియు ఫార్మర్స్ని ఆదుకోవాలి, మత్స్య రంగాని కోసం మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఒక్కో రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉంది. అందుకోసం 20 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క సెక్టార్కి ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని చెప్పేసి ఉద్యమ్ పేరుగా మార్చి వాటి కోసం 3 లక్షల కోట్లు కేటాయించింది. ఈ రోజు మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది వార్తలు నిలిచింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో సింపుల్గా చెప్పాలంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మౌలిక సదుపాయాల నిధి. ఈ అంశం ఎప్పుడు వచ్చింది అంటే ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ May 14th ప్రకటించడం జరిగింది. కరోనా కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి 20 లక్షల కోట్లు కేటాయించింది. అందులో భాగంగా వ్యవసాయ రంగం కోసము ఈ రోజున ఒక ఫండ్ తీసుకొస్తాం అని చెప్పేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే పేరుతో తీసుకొస్తాము. అందుకోసం ఏం చేస్తారు, అగ్రికల్చర్ సెక్టార్కి మొత్తం కూడా ఆదుకోవాలి, రుణాలు ఇవ్వాలి, మరియు అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉన్న అంకుర పరిశ్రమల్ని ఆదుకోవాలి, మరియు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్కి లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్క అంశాన్ని ఆధారంగా తీసుకొని సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయం పైన మరియు వ్యవసాయం దానికి సంబంధించిన అనుబంధ రంగాల్లో ఎవరైతే పనిచేస్తారో వారందరూ కూడా కరోనా కాలంలో నష్టపోయారు కాబట్టి వారికి చేతిలో కొంచెం సొమ్ము పెడితే, డబ్బులు పెడితే, లోన్స్ ఇస్తే వారు మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి వ్యవసాయం కోసము అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఒకటి కేటాయించింది. దానికోసం ఇటీవల 1 లక్ష కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ఫండ్ దాదాపు 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 10 years 2021 నుండి 2029 2030 వరకు 10 సంవత్సరాల పాటు వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం 1 లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అలా ప్రారంభ సంవత్సరం ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 3 yearsకి 30,000 crore రూపీస్, ఆ నెక్స్ట్ 3 yearsకి 30,000, ఆ నెక్స్ట్ 30,000, 9 + 1 టోటల్ 1 lakh crores. అలా 1 lakh crores అనేవి అగ్రికల్చర్ సెక్టార్ని ఆదుకోవడానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పేరుతో ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఎలా ఉంటుంది అంటే టైం ప్రకారం ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక సొసైటీ కానీ ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ లోన్ తీసుకుంటే 2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు అనుకోండి, 2 crores రూపీస్. సో తనకి ఎలా ఉంటుందంటే టైమ్లీ పేమెంట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద పే చేసేస్తే తనకి 3% ట్యాక్స్ సబ్వెన్షన్ వస్తుంది, అంటే మళ్ళీ సబ్సిడీ రూపంలో వస్తుంది. సో ఈ రకంగా ఒక్కొక్క ప్రతిపాదన పెట్టారు. బట్ అగ్రికల్చర్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఈ ఫండ్ అగ్రికల్చర్ సెక్టార్ని ఊతం ఇవ్వడానికి, అగ్రికల్చర్ సెక్టార్ని అభివృద్ధి చేయించడానికి రానున్న 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. మనకు అంతకుముందు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంకొక బ్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ నాబార్డ్ అనేది ఒకటి ఉంటుంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. 1982 శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు ఆధారపడింది. అది రీఫైనాన్స్ చేస్తుంది. రీఫైనాన్స్ ఏంటంటే ఆర్బీఐ నుండి డబ్బులు తీసుకున్న డబ్బులు మళ్ళీ రీఫైనాన్స్ వేరే వాళ్ళకు లోన్స్ ఇస్తుంది. అలా అగ్రికల్చర్ రిలేటెడ్ అదొకటి కూడా ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మీదనేమో బ్యాంకులకి 1 లక్ష కోట్ల రూపాయలు ఇచ్చేసి 10 సంవత్సరాల పాటు అగ్రికల్చర్కి రిలేటెడ్గా లోన్స్ ఇవ్వడానికి ఒక పథకాన్ని చేపట్టింది. ఈ రకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం మనం ఇన్సూరెన్స్ సెక్టార్ని ఆదుకోవడానికి కూడా ఈరోజు ఒక కమిటీ వార్తలు నిలిచింది. ఇన్సూరెన్స్ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ IRDA,
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మనం కొన్ని పాలసీలు తీసుకుంటాం, వెహికల్ పాలసీ కానీ, లైఫ్ పాలసీ కానివ్వండి, ఇన్సూరెన్సెస్ తీసుకుంటాం. ఆ ఇన్సూరెన్స్ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థ సూపర్విజన్ అందరికంటే అపెక్స్ బాడీ ఏంటంటే ఐఆర్డిఐఎస్ నిబంధనల ఆధారంగానే ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ పనిచేస్తుంది. సో ఈ ఐఆర్డిఐ ఈ రోజున ఒక కమిటీని వేసింది. అదేంటంటే సురేష్ మాధుర్ కమిటీ. ఎందుకోసం అంటే పాండమిక్ రిస్క్ పూల్ని అధ్యయనం చేయడానికి. పాండమిక్ రిస్క్ పూల్ సురేష్ మాధుర్ అనే ఒక కమిటీని వేసింది, 9 మందితో కూడిన కమిటీ. ఎందుకంటే ఇది సపరేట్ టాపిక్ ఈరోజు. కాబట్టి ఇంతకుముందు మనం క్యాబినెట్ తీర్మానంలో ఇన్సూరెన్స్ సెక్టార్కి కూడా 12,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి తీర్మానించింది, ఆమోదించిందని చెప్పాను. అలా ఇన్సూరెన్స్ సెక్టార్కి ఇవ్వాలి. అండ్ ఇంకోటి, ఇన్సూరెన్స్ సెక్టార్ ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఎలా దెబ్బతిన్నది, పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుంది, అదంతా అధ్యయనం చేయాలని చెప్పేసి ఐఆర్డిఐ భారతదేశంలోనే ఈ ఇన్సూరెన్స్ బీమా రంగంలో అత్యంత పెద్ద సంస్థ. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఎల్ఐసి కానీ, ఎన్ఐసి, ప్రతి ఒక్క సంస్థ కూడా దీని గైడ్లైన్స్ ఆధారంగా పనిచేస్తుంది. బ్యాంకులన్నీ ఉన్నాయి, ఎస్బీఐ, మనకి ఏవైతే బ్యాంకులు ఉంటాయో బ్యాంకులకు అన్నిటికీ అపెక్స్ బాడీ ఏంటి ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా బ్యాంకులు పనిచేస్తాయి. అలా ఐఆర్డిఐ ఇచ్చే గైడ్లైన్స్ ఆధారంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తాయి. ఈరోజు ఐఆర్డిఐ ఒక కమిటీని వేసింది, అదేంటి సురేష్ మాధుర్ కమిటీ. దేన్ని అధ్యయనం చేయడానికి పాండమిక్ రిస్క్ పూల్, ఈ కరోనా పరిస్థితిలో ఎలాంటి పాండమిక్ పరిస్థితిలో ఎలాంటి నష్టం ఏర్పడింది ఇన్సూరెన్స్ రంగానికి అని చెప్పేసి అధ్యయనం చేయడానికి సురేష్ మాధుర్ కమిటీని వేసింది. ఇతను ఈరోజు మనకు వార్తల వ్యక్తి. సో ఇక్కడే కలిపి చెప్పాను. అండ్ నెక్స్ట్, ఈ రోజున భారతదేశానికి యుఏఈకి మధ్యలో ఒక ఒప్పందం రాబోతోంది. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం కుదుర్చుకునేది కాదు. ఈరోజు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ గల్ఫ్ కంట్రీ. మనకైతే పర్షియన్ గల్ఫ్లో 8 దేశాలు ఉంటాయన్నాము. ఆ 8 దేశాలకు సంబంధించి నేను కువైట్ గురించి చర్చించుకున్నాము. కువైట్ ఒక వివాదాస్పద బిల్లును తెస్తోంది అని చెప్పేసి. అప్పుడు ఈ దేశం గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. పర్షియన్ గల్ఫ్లో ఉండే 8 దేశాల్లో యుఏఈ కూడా ఒకటి. సో ఈ యుఏఈ ఏమంటుందంటే ఇటీవల కాలంలో భారత్తో ఓపెన్ స్కై ఒప్పందం చేసుకోవాలి అని దాని యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఓపెన్ స్కై ఒప్పందం అంటే సింపుల్గా ఏంటంటే 2 దేశాల మధ్యలో, ఇండియా మరియు యుఏఈ 2 దేశాల మధ్యలో రాకపోకలు ఉంటాయి, విమాన రాకపోకలు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా నుండి యుఏఈకి విమానాలు పోతాయి, వస్తాయి. సో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఇండియాకి యుఏఈకి మధ్యలో ఎన్ని విమానాలు రావాలి, ఎన్ని విమానాలు పోవాలని చెప్పేసి ఫిక్స్డ్ ఒక నెంబర్ ఉంటుంది. దాదాపు వారంలో ఇప్పటి వరకు 1068 విమానాలు మాత్రమే రాకపోకలు చేసేది. ఈ మధ్యలో 1068 విమానాలు. సో అలా ఒక లిమిటేషన్, ఇంతకు మించి రావద్దు అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. సో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అంటే ఏంటంటే భారతదేశంలో, ఇండియాలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ రకరకాల పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న సెంటర్స్. సో అలాంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఈ యుఏఈలో కూడా చాలా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి. ఈ సిటీస్కి మధ్యలో విచ్చలవిడిగా ఎన్నైనా సరే, ఎన్ని విమానాలైనా రావచ్చు, పోవచ్చు, ఎంతమందినైనా తీసుకోవచ్చు, పోవచ్చు, అలా ప్రైవేట్ సంస్థలు పనిచేసుకోవచ్చు అని చెప్పేసి ఈ 2 దేశాల మధ్యలో రకరకాల సిటీలను కలుపుతూ ఎన్ని విమానాల విషయంలో ఇక ఆంక్షలు ఉండవు. ఇన్నే విమానాలు రావాలి, స్పెషల్ విమానాలు మాత్రమే రావాలి, ఇంతకు మించి రావద్దని అంశాలు ఉండవు. సో ఎన్నైనా విమానాలు నడుపుకోవడానికి 2 దేశాల మధ్యలో ఓపెన్ స్కై అనే ఒక ఒప్పందం ఉంటుంది. ఓపెన్ స్కై ఒప్పందం ఇప్పటివరకు భారతదేశము గ్రీస్తో చేసింది, ఫిన్లాండ్తో చేసింది, యుఎస్ఏతో అమల్లో ఉంది, జమైకాతో అమల్లో ఉంది, జపాన్తో అమల్లో ఉంది. సో కొన్ని దేశాలతో భారతదేశము ఓపెన్ స్కై ఒప్పందం ఉంది. అంటే భారతదేశానికి ఓపెన్ స్కై ఒప్పందం ఉంటే ఆ 2 దేశాల మధ్యలో ఉండే రకరకాల సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సిటీస్ మధ్యలో ఎన్ని విమానాలైనా రావచ్చు, ఒక సిటీ నుండి ఒక సిటీకి ఎన్ని విమానాలైనా పోవచ్చు. సో లిమిటేషన్ అనేది ఉండదు. ఇలాంటి ఓపెన్ స్కై ఒప్పందానికి ఈ రోజున యుఏఈ భారతదేశంతో ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి వార్తలు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పేసి చూస్తున్నాం. సో ఓపెన్ స్కై ఒప్పందం కాకుండా ఇప్పటివరకు భారతదేశంతో 2 రకాల ఒప్పందాలు ఉంటాయి. ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ మరియు నేషనల్ సివిల్ అథారిటీ పాలసీ. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ అంటారు. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016. సింపుల్గా చెప్పాలంటే
సర్వీస్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే దాదాపు భారతదేశంతో ఇప్పటి వరకు భారతదేశానికి ఉన్న 109 దేశాల మధ్యలో ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది అమల్లో. అంటే సింపుల్గా ఏం చేస్తున్నారు, ఏ విమానం పోతుంది, ఏ విమానంలో ఎంతమంది ప్యాసింజర్స్ పోతున్నారు అని చెప్పేసి ఒక ఒప్పందం 109 దేశాల మధ్యలో భారతదేశము విమానాల రాకపోకలు నడుపుతోంది. ముందస్తు ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ కొన్ని కండిషన్స్ ఆధారంగా నడుపుకుంటుంది. సో ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ వేరు, ఓపెన్ స్కై అగ్రిమెంట్ వేరు. ఓపెన్ స్కై అగ్రిమెంట్ ఒక దేశంతో భారతదేశం కుదుర్చుకుంది అంటే ఆ రెండు దేశాల మధ్యలో ప్రయాణికుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, ఏ ఆంక్షలు కూడా ఉండవు. ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు, రావచ్చు, ఎంతమందినైనా తీసుకొని పోవచ్చు. అలాంటి ఓపెన్ స్కై అగ్రిమెంట్కి యూఏఈ ఈరోజు చూసింది. సో ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ అంటే 109 దేశాల్లో ఉంది. కానీ దీనికి ఏంటంటే ఈ దేశం నుండి వేరే దేశానికి ఏదైతే పోతుందో విమానం, ఆ దేశానికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఏ విమానం బయలుదేరింది, ఎంతమందిని తీసుకొని పోతుంది, ఎంత ఫ్లైట్ తీసుకొని పోతుంది, అంటే ఎంత కార్గోని కానీ గూడ్స్ని కానీ తీసుకొని పోతుంది. ఇలాంటి సమాచారాలు కొన్ని నిబంధనలతో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ అనేది ఏదైతే ఉంటుందో అది 2016లో వచ్చింది. దాని ఆధారంగా సార్క్ దేశాలు ఏవైతే ఉంటాయో, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ దేశాలతోనూ మరియు భారతదేశంలోని ఢిల్లీ నుండి 5000 రేడియస్ కిలోమీటర్స్ ఏవైతే ఉంటాయో 5000 రేడియస్ వరకు ఏ దేశాలతో అయినా కూడా ఓపెన్ స్కై ఒప్పందాన్ని భారతదేశం పెట్టుకోవచ్చు అనే నిబంధన ఉంది. సో ఇప్పుడు మనం యూఏఈతో పెట్టుకోవాలనుకుంటే ఎకనామికల్గా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యూఏఈ అడ్వాన్స్డ్, ముఖ్యంగా చెప్పాలంటే గల్ఫ్ దేశంలో ఆర్థిక పరంగా మంచి దేశం. సో మన దగ్గర నుండి చాలా వరకు కూడా ఇల్లిటరేట్ కానివ్వండి, కూలీ కార్మికులు, కూలీ పని మీద చేసేవాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తారు. చదువు లేని వారు కువైట్కి, పర్షియన్ గల్ఫ్ దేశాలకు వెళ్తారు. ఎక్కువగా కువైట్కి కానీ, యూఏఈకి కానీ, ఇరాన్కి కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళేసి ఏంటంటే అక్కడ చమురు నిక్షేపాల్లో పనిచేయడం కానివ్వండి, కూలీ పనులు చేసుకోవడం కానివ్వండి, ఏసీ కంపెనీలో పనిచేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో అలా మనము ఒక ఓపెన్ స్కై ఒప్పందానికి ఇటీవల యూఏఈతో ఒక అంశం అనేది వార్తలు నిలిచింది. సో చూడాలి ఏమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్, ఈరోజు శ్రీలంకకి భారతదేశానికి కూడా ఒక వివాదం వస్తుంది. శ్రీలంక, గల్ఫ్ ఆఫ్ మన్నార్, జాఫ్నా ఐలాండ్స్, జాఫ్నా ప్రాంతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో వివాదాస్పదమైనవి కచ్చతీవులు, కచ్చతీవ్ ఐలెట్స్ అంటారు. కచ్చతీవ్ అనే చిన్న చిన్న భూభాగాలు భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో వివాదాస్పదం. అసలు వాస్తవానికి భారతదేశానికి శ్రీలంకకి అనేకంటే తమిళనాడుకి శ్రీలంకకి అంటే బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఘర్షణలు ఎక్కువ ఉండవు, కానీ తమిళనాడుతో శ్రీలంక ప్రాంతానికి ఘర్షణలు ఎక్కువ ఉంటాయి. అంతకు చూడండి, ఎల్టీటీఈ, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం, తమిళ్, ఇది ఎల్టీటీ అనే ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పేసి ప్రపంచం గుర్తించింది ప్రభాకరన్. సో అతని ఆధ్వర్యంలో నడిచిన సొంతంగా విమానాలు కూడా నడిపారు వాళ్ళు. సో అలాంటి ఎల్టీటీఈ తమిళ ప్రాంతానికి సంబంధించి ఒక ఘర్షణ వాతావరణం శ్రీలంకలో ఉండి తమిళుల కోసం కొట్లాడింది, తమిళుల హక్కుల కోసము. సో ఈరోజు శ్రీలంకకి తమిళ్కి మధ్యలో ఘర్షణ ఏంటంటే, శ్రీలంకకి భారతదేశం మధ్య గొడవలు ఏంటంటే, ఇటీవల కాలంలో భారతదేశ మత్స్యకారులు, ఫిషర్మెన్స్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేది మనం శ్రీలంకతో కానీ బంగ్లాదేశ్ ప్రాంతంలో కానివ్వండి, అలా 1974-78 మధ్య కాలంలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అని ఒక అంశం వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అంటే ఏంటంటే, ఏ దేశానికైనా కూడా సింపుల్గా చూడండి, భారతదేశానికి 3 దిక్కులా కూడా సముద్రం ఉంటుంది. భూభాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు భారతదేశ సార్వభౌమత్వం, భారత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇక్కడ మొత్తం రక్షణ రంగం తీసుకునేది ఆర్మీ వారు. అదే భూభాగం, భారతదేశానికి 3 దిక్కులకు కూడా వాటర్ బాడీ ఉంది చూడండి. ఈ వాటర్ బాడీలో రక్షణ చూసుకునేది నావీ. ఇందాక మనము ఓపెన్ స్కై ఒప్పందం అన్నాను. సో ఆకాశంలో భారతదేశ రక్షణ చూసుకునేది ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు అంటారు. సో ఈ భారతదేశానికి సంబంధించి అధికారము ఈ 3 దిక్కుల వాటర్ ఉంది కాబట్టి ఎక్కడి వరకు భారత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అంటే 12 నాటికల్ మైల్స్ వరకు అధికారం ఉంటుంది. 12 నాటికల్ మైల్స్, వాటర్లో ఎప్పుడు కూడా కిలోమీటర్స్ అనొద్దు, 12 కిలోమీటర్స్ అనొద్దు, నాటికల్ మైల్స్లో కొలవాలి. అండ్ వాటర్ డెప్త్ కొలిసేటప్పుడు ప్యాథోమ్స్ అంటారు, ప్యాథోమీటర్ అనాలి. పైన కొలిచేది ఆల్టిమీటర్. ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో 12 నాటికల్ మైల్స్ వరకు భారత జలాలు
స్వాదేశిక జలాలు, ఇక్కడ వరకు మన మత్స్యకారులు పోవచ్చు ఫిషరింగ్ కోసం. ఎందుకు పోతారు ఇక్కడికి? పని లేకపోరు, చేపలు పట్టుకొని రావాలి. అలా వాణిజ్యం చేపల బిజినెస్ బాగుంటుంది. ఎక్కువ కోస్టల్ ప్రాంతాల్లో, తమిళనాడు ప్రాంతము, కేరళ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో చూడండి, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కువ కోస్టల్ ఏరియాలో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. అలా ఫిషింగ్కి సంబంధించి ట్రాలింగ్ చేస్తారు. ట్రాలింగ్ అంటే ఏంటంటే, ఒక బోట్ ఉంది కదా, ఈ బోట్ ఒక మిషన్తో ఉంటుంది, దీనికి ఒక వల కడతారు. ఈ వల మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉండే చేపలను ట్రాలింగ్ అంటే, ఈ బోటు పోతూ ఉంటుంది, ఈ వల మొత్తం కూడా చేపలను పట్టుకుంటూ పోతుంది. అలా ట్రాలింగ్ చేసుకుంటూ సముద్రంలో చేపలను పడతారు. సో ఇలా చేపలు పట్టడానికి మన మత్స్యకారులు తెలిసైనా తెలవకైనా కూడా, ముఖ్యంగా ఇటీవల కాలంలో తమిళనాడుకు సంబంధించిన మత్స్యకారులు మన నాటికల్, మన ఇంటర్నేషనల్ మారిటైమ్ బార్డర్ లైన్ దాటి తమిళనాడు, మన శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇలా ఎంటర్ అయిన వారిని, అంతకుముందు కచ్చతీవులు అనే ఒక వివాదాస్పద ప్రాంతం ఉంటుంది. ఇలా ట్రాలింగ్ చేసిన మత్స్యకారులు ఏం చేస్తారంటే, కచ్చతీవుల ప్రాంతంలో అత్యధికంగా చేపలు ఉంటాయి. ఈ ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో ఆరేసుకోవడం కానివ్వండి, వాటికి సంబంధించిన రిపేరింగ్ వర్క్ చేసుకుంటారు. అక్కడికి వచ్చిన శ్రీలంక పోలీసులు చాలా మంది భారతీయులను చంపేశారు కూడా అంతకుముందు. ఎందుకంటే ఒక బార్డర్ దాటినామంటే వారు ఎవరు తీవ్రవాది అని చెప్పేసి వాళ్ళు కూడా చంపేయచ్చు, వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి మన వాళ్ళు కూడా చంపవచ్చు, నావీ అధికారులు. సో ఈ రకంగా శ్రీలంక ప్రాంతంలోకి, శ్రీలంక జలాలలోకి ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఫిషర్మెన్లు ఎంటర్ అయ్యారు, చాలా మంది కనబడుతున్నారని చెప్పేసి శ్రీలంక అధికారికంగా మొత్తుకుంటుంది. సో మనం ఫిషర్మెన్ ఈ ఫిష్ ట్రాలింగ్ విషయంలో తెలుసో తెలియకో, ఇది 12 నాటికల్ మైల్స్ ఉందో లేదో తెలిసైనా, కొంతమంది అత్యధికంగా ఫిషెస్ దొరుకుతాయని చెప్పేసి ఈ ప్రాంతాలకు పోవడము. అండ్ జాఫ్నా ఐలాండ్ ఉంది, ఇక్కడ జాఫ్నా ప్రాంతం ఉంటుందని చెప్పాను కదా, ఆ జాఫ్నా ప్రాంతం ఎక్స్క్లూజివ్ ఫిషర్ జోన్స్. కొన్ని ప్రాంతాలు సముద్రాలు ఎక్కడ పడితే అక్కడ చేపలు ఉంటాయి లేదు, కొన్ని ప్రాంతాలు మాత్రం గుంపులుగా చేపలు దొరుకుతాయి. అలా ఫిషరీ జోన్స్ ఉంటాయి. ఆ ఫిషరీ జోన్స్ పైన ఆశకి వీళ్ళు ఇటుకి రావడం, లేకపోతే వీళ్ళు ఇటుకి రావడం ఉంటుంది. సో ఈ రకంగా వివాదాస్పదంగా కొన్ని ప్రాంతాలు ఇచ్చినాయి, కచ్చతీవు అండ్ జాఫ్నా. అండ్ తమిళనాడు ఫిషర్మెన్ ఇటీవల కాలంలో శ్రీలంక ప్రాదేశిక జలాలలోకి ఎంటర్ అయ్యారు. సో ఇది ఒకటి వార్త నిలుస్తుంది. ముఖ్యంగా శ్రీలంకకి తమిళనాడు ప్రాంతాల మధ్యలో ఎక్కువగా ఫిషర్మెన్కి సంబంధించిన ఇష్యూ ఎక్కువగా వార్తలో ఉంచుంది. ఎగ్జాంపుల్ ఇలాంటి బిట్ వచ్చింది దానికి, ఏ అంశంలో అంటే ఫిషర్మెన్ బ్లైండ్గా పెట్టుకోవచ్చు. సో శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో. అండ్ చూడండి, తమిళనాడు ప్రాంతం వాళ్ళు ఎందుకు పోతారంటే, ముఖ్యంగా నార్థన్ శ్రీలంక ప్రాంతంలో కూడా ఎక్కువగా తమిళులు ఉంటారు. ఆ ప్రాంతం కోసం ఎల్టీటీ గొడవ చేసింది. సో ఈ ఎవరైతే తమిళనాడు నుండి ఉంటుందో, మీరు రామేశ్వరం సైడ్ కానీ వెళ్ళండి, నైట్ పూట విద్యుత్ దీపాలు కనబడతాయి శ్రీలంకలో. సో అంత దగ్గరగా ఉంటాయి. సో ఈ 12 నాటికల్ మైల్స్ అవి అని చెప్పి చూడకుండా కూడా వేరే దగ్గర పోతారు. సో వేరే ప్రాంతాలకైనా కూడా భారతదేశానికి సంబంధించి స్వాదేశిక జలాల్లో 12 నాటికల్ మైల్స్ వరకు భారత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో ఈ రకంగా తమిళనాడుకి సంబంధించి అండ్ ఇండియా శ్రీలంక మధ్యలో ఒక వివాదాస్పదం అనేది ఇటీవల చోటు చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే, మనకి నరేంద్ర మోడీ గారు ఇండియా గ్లోబల్ వీక్ 2020 అని చెప్పేసి జూలై 9న ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అదేంటంటే దాని థీమ్ ఏంటంటే, బీ ద రివైవల్ ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్. బీ ద రివైవల్ ఇండియా అండ్ ద బెటర్ న్యూ రివైవల్ అని చెప్పేసి గ్లోబల్ వీక్ని ఇటీవల ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈ గ్లోబల్ వీక్ అనేది ఏంటంటే ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, వర్చువల్గా ప్రారంభమైంది యూకే. అక్కడ ఇండియన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వారు దీన్ని ప్రారంభించారు. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్లోబల్ వీక్ అనేది దేనికి సంబంధించిందంటే, ఈ కరోనా కాలంలో మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి మా దేశంలో ఉన్న అవకాశాలు ఇవి అని చెప్పేసి చెప్పడానికి బ్రిటన్ కేంద్రంగా వర్చువల్గా ఒక సమ్మిట్ జరిగింది. అది ఇండియా గ్లోబల్ వీక్, ప్రపంచానికి తెలిసేలా ఒక థీమ్ పెట్టేసుకొని ఒక సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ రకంగా ఒకటి వార్తలు ఇచ్చి ఇండియా గ్లోబల్ వీక్ని ఎవరు మాట్లాడారు అంటే 3 days ప్రోగ్రామ్ ఉంటుంది ఇది. అది ఎవరు మాట్లాడారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో ఈసారి థీమ్ ఏంటి అని అడుగుతారు. సో ఇండియా గ్లోబల్ వీక్ వర్చువల్గా జరిగింది. సో బ్రిటన్ ఆధారంగా జరిగింది, అంటే ముఖ్యంగా యూకే ఆధారంగా జరిగింది. సో ఇదొకటి వార్త నిలిచింది. బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే భారతదేశంలో ఉన్న అవకాశాలు కానివ్వండి, కరోనా పరిస్థితుల కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, భారతదేశంలో వేరే దేశం వాళ్ళు ఎఫ్డిఐలు కానివ్వండి, ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కానివ్వండి, అలాంటి పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రపంచాన్ని ఉద్దేశించూ ప్రసంగించడం జరిగింది. ఇలా ఒకటి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఏపీకి సంబంధించి కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అదేంటంటే ప్రథమ్ అనే ఒక యాప్
ఏపీకి సంబంధించి వార్తల్లో నిలిచింది ప్రథమ్ యాప్. సో ఈ ప్రథమ్ యాప్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రూపొందించారు. ఏపీఎస్ఆర్టీసీ సింపుల్గా చెప్పాలంటే ఆర్టీసీ వారు. మనం చూడండి, ఆర్టీసీ సంబంధించి టికెట్స్ తీసుకుంటాము. ఇప్పటి నుండి జూలై 20th నుండి, జూలై 20వ తేదీ నుండి మొబైల్లో ప్రథమ్ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసేసుకొని ఏం చేయాలి, ఆ రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించిన బుకింగ్స్ కానివ్వండి, ఏది చేయాలన్నా కూడా ప్రథమ్ యాప్ నుండే చేయాలి. ఇలా చేసిన వారికి 5% మనీ బ్యాక్ కూడా వస్తుందని ఒక ఆఫర్ పెట్టింది. ఆఫర్స్ ఎందుకు పెడతారంటే అట్రాక్ట్ చేసుకోవడానికి 5% ఆఫర్ వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ప్రథమ్ యాప్ అనేది ఏపీఎస్ఆర్టీసీ ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో తీసుకొచ్చింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించాలి. డిజిటల్ మరియు నగదు రహిత ఆర్థిక వ్యవస్థని పెంచాలి అనే ఉద్దేశంతో ప్రథమ్ యాప్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. జూలై 20 నుండి ప్రథమ్ యాప్ సంబంధించి కార్యకలాపాలు అమల్లోకి వస్తాయి. ఇది ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఎవరైనా బస్సు ప్రయాణాలు చేయాలన్నా కూడా ముందుగా ప్రథమ్ యాప్లో రిజర్వేషన్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించాలి, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. సో ఏపీఎస్ఆర్టీసీ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు వార్త అమల్లో ఉంది. అదేంటంటే సంజీవని బస్సులు. సంజీవని మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ 10 లక్షల టెస్టులను మించి కరోనా టెస్టులు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా టెస్టులను చేస్తున్న అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అవతరించింది. భారతదేశంలోనే సింపుల్గా చూడండి, ప్రపంచంలోని కాదు, భారతదేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు వార్తల్లో నిలుస్తుంది. సింపుల్గా ఒక స్టేట్ మోర్ దాన్ 10 lakhs కరోనా నిర్ధారక పరీక్షలు చేసింది. 10 lakhs. సో ఈ రకంగా మరి కరోనా పరీక్షలను విస్తృతంగా పెంచాలి అనే ఉద్దేశంతో దాదాపు 54 బస్సులని, సింపుల్గా చెప్పాలంటే మొబైల్ బస్సులు అనొచ్చు, ఏంటంటే మొబైల్ హాస్పిటల్స్ అనొచ్చు. 54 బస్సులలో టోటల్ కరోనా పరీక్షలు చేయడానికి ఒక 54 బస్సులు కేటాయించింది. అలా ఇందిరా బస్సులు అంతకుముందు ఏవైతున్నాయో వాటిని మలిచింది. సో అందులో డాక్టర్స్, నర్సెస్ ఉంటారు, కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అలా జిల్లాకి ఒక 4 బస్సులను కేటాయించి రాష్ట్రంలో సంచారంగా తిరుగుతూ అక్కడక్కడ లేదా కొన్ని ప్రాంతాల్లో నిశ్చలంగా ఉండి కరోనా నిర్ధారక పరీక్షలు చేయాలని చెప్పేసి సంజీవని పేరుతో ఇంకా టెస్టులను పెంచుతుంది. సో ఈ చర్యను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యను ప్రపంచం కూడా మెచ్చుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ముందుగా వ్యాధి నిర్ధారణ చేస్తేనే దానికి సంబంధించిన ప్రికాషన్స్ కరోనాను కట్టడి చేయవచ్చు. సో ఈరోజు భారతదేశంలో అద్భుతంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కరోనా టెస్టులను చేయడంలో నెంబర్ 1 ప్లేస్, మోర్ దాన్ 10 lakhs చేసింది. ఇంకా కూడా టెస్టులను పెంచాలి, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కరోనా టెస్టులు చేయాలి అని చెప్పేసి వ్యాధిని కట్టడి చేయడానికి ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకొకటి బంగ్లాదేశ్కి సంబంధించి. బంగ్లాదేశ్లో ఇప్పుడు రానున్న ఒక పండుగ ఉంది. అదేంటంటే ఈద్ ఉల్ అజా. ఈద్ ఉల్ అజా అనే పండుగ బంగ్లాదేశ్లో చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఇస్లాం దేశం, ఇస్లాం ఎక్కువగా ఉంటుంది. సో ఆ దేశంలో ముఖ్యంగా ఈద్ ఉల్ అజా అనే పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. దానికోసం ఎక్కువగా పండుగ రోజున నాన్ వెజ్ అనేది ఎక్కువగా తింటారు. సింపుల్గా చెప్పాలంటే నాన్ వెజ్ కానివ్వండి, ఆ దేశంలో బీఫ్ మీట్ కానివ్వండి, గొర్రె మాంసం కానివ్వండి, ఇలాంటి జరుగుతాయి. అందుకోసం అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో కూడా గుంపు అంటే మాంస విక్రయ కేంద్రాలు ఉంటాయి మనకు, మీట్ మార్కెట్స్. అలాంటి మాంస విక్రయ కేంద్రాలు ఏవైతే ఉంటాయో మాంస విక్రయ కేంద్రాల్లో చాలామంది ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని గుంపులుగా ఉంటారనే ఉద్దేశంతో కానివ్వండి, మరియు ఈ కోవిడ్ బారిన దారుణంగా నష్టపోయారు. ముఖ్యంగా ఎవరంటే గొర్రెల కాపర్లు కానివ్వండి, వీరందరూ కూడా పశువులను అమ్మేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దారుణంగా దెబ్బతిన్నారు వ్యాపారం లేక. అలాంటి వారిని ఆదుకోవాలి మరియు కోవిడ్ని అరికట్టాలనే ఉద్దేశంతో మాంస విక్రయాలను ఆన్లైన్లో చేయాలి. సేల్ మరియు పర్చేజ్ మొత్తం కూడా ఆన్లైన్లో కొనడము, ఆన్లైన్లో అమ్మడం కోసము ఇక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలన్నట్టు. ఎగ్జాంపుల్ నాకు ఒక 2 kgs మటన్ కావాలి అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టాలి. ఆ రకంగా ఒక యాప్ని ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు ఏంటంటే డిజిటల్ హాత్ అనే ఒక పేరుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆన్లైన్ మీట్ క్రయ విక్రయాలన్నింటినీ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే కరోనాని కట్టడి చేయాలి. ఎందుకంటే ఒక పండుగ రాబోతుంది, ఆ దేశంలో ఇస్లాంకి సంబంధించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గుంపులుగా
ప్రజలందరూ కూడా మాంస విక్రయ కేంద్రాల దగ్గర ఉండకూడదని, ఇంటి వద్దరికే ఆన్లైన్లో డెలివరీ ఇవ్వడానికి డిజిటల్ హాత్ అనేది ఒక వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సో ఇలాంటి వీటిలో కూడా కొన్ని సందర్భాలు అడుగుతారు, ప్రపంచంలో మాంస విక్రయాలను ఆన్లైన్లో చేయడానికి మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న ఏ దేశం ఇటీవల డిజిటల్ హాత్ అనే ఒక యాప్ తీసుకొచ్చింది, ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది, డిజిటల్ ప్లాట్ఫామ్ అంటారు. సో ఇది బంగ్లాదేశ్ సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ ఈ రోజున తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో రెండు ఇంపార్టెంట్. ఒకటి ఐఐటి హైదరాబాద్ ఎన్విడియా సంస్థతో, ఎన్విడియా ఏంటంటే కాలిఫోర్నియా యూకే ఆధారంగా పనిచేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. సింపుల్గా చెప్పాలంటే మనం క్రితం క్లాసులో కూడా ఐఐటి హైదరాబాద్ గురించి చేర్చుకున్నాం. ఏంటంటే డిఆర్డిఓ వారి ఒక ల్యాబొరేటరీ, వారి యొక్క పరిశోధనలో భాగంగా ఐఐటి హైదరాబాద్లో ఒక వింగ్, ఒక ల్యాబ్ వింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఐఐటి హైదరాబాద్ ఎందుకు వార్తలు నిలిచిందంటే ఎన్విడియా అనే ఒక సంస్థ అమెరికాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఈరోజు ఐఐటి హైదరాబాద్తో కొలాబరేట్ అవుతుంది. ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్లోనే ఒక ల్యాబ్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా పెట్టడం జరిగింది. సో ఈ రకంగా ఎన్విడియా, ఐఐటి హైదరాబాద్ రెండు కూడా ఒక అంశంతో వార్తలు నిలిచినాయి. అండ్ ఇంకొకటి ఈరోజు తెలంగాణలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ వార్తలు నిలిచింది. నిమ్స్ క్రితం క్లాస్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ఏదైతే వ్యాక్సిన్ ఉందో దానిలో క్లినికల్ ట్రయల్స్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో నిమ్స్లో క్లినికల్ ట్రయల్స్ చేస్తారని చెప్పాను. ఈ రోజు నిమ్స్ ఇంకొక విషయం ఎందుకు నిలిచింది అంటే ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వైద్యులు కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, సింపుల్గా కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వైద్య సదుపాయం అందించేవారు ఎవరైతే ఉంటారో, కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో ప్రైమరీ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో మందులు ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా తెలంగాణ ప్రాంతంలో కరోనా సోకిన వారు ఎవరైతే వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంచుకున్న హాస్పిటల్ ఈరోజు నిమ్స్. సో అలా నిమ్స్ ఇంకొక విషయంలో కూడా మనకు వార్తలు నిలిచింది. సో నిమ్స్ విషయం ఈరోజు రెగ్యులర్గా మనం చూస్తున్నాం. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ ఇంకోటి ఏంటంటే సిబిడిటి మరియు సెబి ఈ రెండు కూడా డేటా షేరింగ్ విషయంలో డేటా ఎక్స్చేంజ్ కోసం ఒక ఒప్పందం చేసుకున్నాయి. సిబిడిటి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, మనకు తెలుసు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే వ్యక్తిగత పన్నులు. ఎగ్జాంపుల్ నా పైన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ పన్ను కానివ్వండి, అలాంటివి వేసే సంస్థ సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మరియు సెబి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎగ్జాంపుల్ మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉంటే భారతదేశంలో ఏ సంస్థకు సంబంధించి అయినా కూడా లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, ఎన్ఎస్సి, బిఎస్సి అని చెప్పేసి. అలా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్లో మనం షేర్స్ కొనుక్కోవచ్చు. ఆ షేర్స్కి రక్షణనిచ్చేది మనకి సెబి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో బ్యాంకులన్నీ ఆర్బీఐ కింద పనిచేస్తాయి, ఇన్సూరెన్స్ సంస్థలన్నీ ఐఆర్డీఏ సంస్థ కింద పనిచేస్తాయి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. స్టాక్ మార్కెట్లన్నీ కూడా సెబీ కింద పనిచేస్తాయి. ఈరోజు ఈ రెండు సంస్థలు కూడా డేటా ఎక్స్చేంజ్ కోసం ఒక ఒప్పందం చేసుకున్నాయి. డేటా ఎక్స్చేంజ్ ఎందుకు చెప్పండి, సింపుల్ చెప్పాలంటే సెబీలో ఎగ్జాంపుల్ ఒక నేను షేర్స్ కొన్నాను, ఒక 1000 షేర్లు కొన్నాను. 1000 షేర్లు నేను 10 రూపాయలు చొప్పున కొన్నాను, అది 100 రూపాయలు పెరిగింది అనుకోండి. సో నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు ఇన్కమ్ ఎంత పెరిగితే అంత నేను ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి. సో ఈ రకంగా వీరితో ఒక ఒప్పందం, డేటా ఎక్స్చేంజ్ ఒప్పందం వీరి మధ్యలో కుదరడానికి కారణం కూడా అదే ఉండొచ్చు. సో ఈ రకంగా ఈ రెండు సంస్థలు ఒక ఒప్పందం విషయంలో వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ రామస్వామి, సెకండ్ జగదీప్, ఇతని మొత్తం పేరు సయ్యద్ ఇష్టాక్ అహ్మద్ జాఫ్రీ. అండ్ నెక్స్ట్ రనీమ్ ఎల్ వెలిలి. నెక్స్ట్ సత్యరాజు శంకర నారాయణ. నెక్స్ట్ వికాస్ దుబే. ఈ 5 వ్యక్తులు మనకి ఈరోజు వార్తలు నిలిచారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో వీరి గురించి ఇప్పుడు చూద్దాము. రామస్వామి ఎవరంటే మాజీ బీజేపీ మంత్రి. తో తను ఇటీవల చనిపోవడం జరిగింది. రామస్వామి రాజకీయ నాయకుడు. సో ఇటీవల మనం చూసాము కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏర్పాటైన తర్వాత దాదాపు 70 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారు
క్రియాశీల రాజకీయాల్లో ఉండడానికి ఒప్పుకోవట్లేరు. సింపుల్గా చెప్పాలంటే మురళీ మనోహర్ జోషి కానివ్వండి, ఎల్కే అద్వానీ కానివ్వండి, 70 years క్రాస్ అయిన వారిని ఇన్యాక్టివ్గా ఉంచారు. సింపుల్గా చెప్పాలంటే అది కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ లాగా ఉంది. సో అలా 70 years కంప్లీట్ అవుతున్న ఈ రామస్వామికి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేసి బాగోగులు తెలుసుకున్నారు. ఎందుకంటే 70 years కంప్లీట్ అయిపోయింది, తను క్రియాశీలంగా లేరు కాబట్టి తనను ఒక పర్సనల్గా ఫోన్ చేసి తెలుసుకున్నారు. సో ఇటీవల తను రామస్వామి చనిపోయిన వ్యక్తులు తెలంగాణ ప్రాంతం నుండి వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ జగదీప్, ఇతను ఒక కామెడియన్, యాక్టర్ కమ్ కామెడియన్. చాలా బాలీవుడ్ సినిమాలు తీశాడు. చాలా మందికి కమెడియన్ అనగానే అతను ఒక మంచి నటుడిగా గుర్తుకొస్తాడు. సో కామెడీ నటుడు. సో ఆ రకంగా ఇతను ఈరోజు బాలీవుడ్లో చనిపోవడం జరిగింది. సో బాలీవుడ్ అగ్ర కామెడియన్ జగదీప్ చనిపోవడం జరిగింది. తన యొక్క పూర్తి పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. సో తను చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జగదీప్ పేరుతో తను ఫేమస్. అండ్ నెక్స్ట్ రనీమ్ ఎల్ వెలెలి. సో తనెవరు అంటే ఒక స్క్వాష్ క్రీడాకారిణి. స్క్వాష్ క్రీడలో ఈజిప్ట్కు చెందిన తను నెంబర్ 1 ర్యాంకింగ్తో ఉంది ప్రస్తుతం. సో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ స్క్వాష్ క్రీడలో ఫేమస్ అయిన వ్యక్తి రనీమ్ ఎల్ వెలెలి. తను ఈజిప్ట్కి చెందిన ఒక క్రీడాకారిణి. ఈ రోజున తన యొక్క రిటైర్మెంట్ ప్రకటించింది. సో రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారిణి ఈజిప్ట్కి సంబంధించి వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ రనీమ్ ఎల్ వెలెలి ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సత్యరాజు శంకర నారాయణ. ఇతను చాలా ఫేమస్. ముఖ్యంగా ఏంటంటే తన బ్రదర్ కూడా ఫేమస్. బాపు బొమ్మలు అంటాం మనం. సింపుల్గా చెప్పాలంటే బాపు ఒక అద్భుతమైన దర్శకుడు. చాలా సినిమాలు తెలుగు మరియు తమిళ సినిమాలు తీశాడు. సింపుల్గా చెప్పాలంటే చాలా ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ అలాంటి ప్రముఖులతో సినిమాలు తీశాడు. అద్భుతంగా తనకు భారతదేశం అంతా కూడా సినీ రంగంలో విశిష్టమైన గౌరవం ఉంది. తన యొక్క సోదరుడే సత్యరాజు శంకర నారాయణ. సింపుల్గా చెప్పాలంటే తను కూడా అంతర్జాతీయ ఖ్యాతి ఘటించిన వాడు. ఇతను కూడా సత్యరాజు శంకర నారాయణ. సో తను ఎందులో ఫేమస్ అంటే తను ఒక పోర్ట్రేట్ పెయింటర్. పోర్ట్రేట్ అంటే రేఖా చిత్రాలతో ఇమేజెస్ వేస్తాడు. అలా ఫేమస్. ఈరోజు సత్యరాజు శంకర నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వికాస్ దుబే ఈరోజు వార్తలు నిలిచాడు. ఈరోజు మీరు మార్నింగ్ నుండి కూడా నిన్న నుండి మీరు చూసే ఉంటారు. దాదాపు యూపీకి సంబంధించి మ్యాక్సిమం కూడా మనం ఇన్ఫర్మేషన్ చూసాం. గడిచిన వారం నుండి ప్రతి ఒక్కరు వికాస్ దుబే గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇతని గురించి బిట్రాదు. తను ఒక నరహంతకు. సింపుల్ చెప్పాలంటే ఒక క్రూరుడు. ఏ రకంగా అంటే దాదాపు తన పైన 60కి పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కాకపోతే చాలామంది వికాస్ దుబే ఎవరైనా ఒక సందిగ్ధంలో ఉంటారు కాబట్టి తన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే తప్పితే ఇది మన ఎగ్జామ్ ప్యాటర్న్కి అవసరం లేదు. సో వికాస్ దుబే ఎవరంటే యూపీలో దాదాపు 60కి పైచిలుకు కేసెస్ ఉన్నాయి తన పైన. ఇటీవల తనను పట్టించిన వారికి పారితోషికం ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో అలాంటి ఇతను ఈ రోజున సింపుల్గా ఒక ఉజ్జయినిలో పోలీసులకు దొరికాడు. ఉజ్జయిని నుండి కాన్పూర్కి తీసుకువస్తున్నట్టుగా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఈ వికాస్ దుబే అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ వికాస్ దుబేపై 60కి పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తను ఇటీవల కాలంలో తనను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసులు 8 మందిని కూడా చంపడం జరిగింది. సో పోలీసులను చంపి కూడా వార్తలు నిలిచాడు. అండ్ ఇంకొక అతను ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి షంబాజీ ఎవరంటే కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు. తను కూడా ఈరోజు వార్తలు ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, నిన్న ఒక టాపిక్ మనం మిస్ అయ్యాము. నిసార్ మహమ్మద్. ఎవరి నిసార్ మహమ్మద్ అంటే తెలంగాణ ప్రజా నాట్య మండలిలో కీలక పదవిలో ఉన్నాడు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా చాలా వరకు ధూమ్ధామ్ కార్యక్రమాల్లో తన పాటలతో అలరించాడు. చాలామందిని ఉద్యమంలో ఉత్సాహపరిచాడు నిసార్ మహమ్మద్. కానీ తను ఇటీవల తెలంగాణ నుండి చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది నిసార్ మహమ్మద్. ఇటీవల కరోనాపై అద్భుతంగా పోరాడాలి, కరోనాని కట్టడి చేయాలని చెప్పేసి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే పాటల్లో కూడా ఇతను పాడాడు. కానీ అదే కరోనా బారిన పడి ఈరోజు చనిపోయాడు. సో ఈ రకంగా చనిపోయిన వ్యక్తుల విషయంలో ఈ యొక్క సమాచారం కూడా మనకు ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు వార్తల వ్యక్తులు మనం చూసాము. అండ్ రిమైనింగ్ మిస్లేనియస్ టాపిక్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.